ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల జరగబోయే 2 ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్ కి గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ మ్యాచ్ నిర్వహించేందుకు చేపట్టిన ఆధునీకరణ పనులు తెలియజేసేందుకు వైజాగ్ లోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్లానింగ్ అండ్ ప్రిపేర్డ్నెస్ మీట్ జరిగింది. అనంతరం గ్రౌండ్ లో చేపట్టిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. అలాగే గ్రౌండ్ లో ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి బ్యాట్ చేతపట్టుకుని కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం ప్లానింగ్స్ అండ్ ప్రిపేర్డ్నెస్ మీట్ లో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మ్యాచ్లు నిర్వహించేందుకు సహకరించిన బీసీసీఐకి వైజాగ్ స్టేడియం హోమ్ గ్రౌండ్ గా ఒప్పుకున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్య సంస్థ జీఎంఆర్ గ్రూప్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్టేడియంలో మార్చి 24వ తేదీన తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ తో మార్చి 30న ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుందని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ స్టేడియంను సిద్ధం చేసినట్లు వారు ప్రకటించారు. If you have any questions, you want some information from us, you can ask. ఢిల్లీ టీం వారు వచ్చి టికెట్ల గురించి మిగతా అన్నిటి గురించి వాళ్ళు వివరిస్తారు. ఎందుకంటే అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఐపీఎల్ మ్యాచ్లు కాబట్టి ఎన్ని పాసులు అని అంటే డ్యూటీ పాసులు అయితే ఇవ్వబడటం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా విలేకరులకి మీరు చూస్తే గత సమయంలో మీకు విలేకరులకి ఉన్న స్థలంలో టాయిలెట్స్ కాడి నుంచి ఏమీ లేవు. మీ గ్యాలరీని అంతా కూడా మేము టోటల్గా రెనోవేట్ చేసాం. మీరు చూస్తే ఎక్కడ కూడా చాలా అందంగా చేసాం. అక్కడ కూడా సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ కూడా చేసాం. తప్పకుండా ఐపీఎల్ నిర్వహణలో ఉంటాయి కాబట్టి టికెట్లు, ఆ టికెట్ల గురించి వాళ్ళు ఒకసారి వాళ్ళు వివరిస్తే బాగుంటుంది మాకు.